అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మేమైతే చికెన్ పికిల్ చేసుకుంటున్నామండి. చికెన్ వచ్చేసి 1 కేజీ తీసుకొని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని ఇట్లా మ్యారినేట్ చేసుకుందాము. పసుపు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకుందాము. ఇక్కడైతే ఓల్ గరం మసాలా అయితే నేను వేయించుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర అండ్ లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ తీసుకొని వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. చల్లారాక మిక్సీ పట్టుకుందాము. కడాయి తీసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ అయితే వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎలా చేంజ్ అవుతుందో ఆయిల్లో వేయగానే. సో ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక చికెన్ వేసుకుందాము. వేసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ. చూసారు కదా ముక్క అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక తగినంత అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ అల్లం అయితే వేసుకుంటున్నాను. అల్లం వేసుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం అయితే ముక్కలకైతే బాగా పట్టేసిందండి. తగినంత రుచికి సరిపడా కారం వేసుకుందాము. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఇక మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా వేసుకుందాము. అండ్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. 90% అయితే అయిపోయిందండి. నురుగు వస్తుంది అంటే 90% కంప్లీట్ అయింది. సో స్పైసీగా చికెన్ పికిల్ అయితే రెడీ అయిందండి. లాస్ట్లో బాగా చల్లారాక నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి. చూసారు కదా. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.